జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. శరత్ గారు నవ్వుతున్నారు. ఎస్ సార్, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మీరు ఇంట్రొడక్షన్ లోనే అన్ని విషయాలు చెప్పేస్తారు సార్. నా ఒపీనియన్ చెప్పి అన్ని విషయాలు కాదు. ఒక్క నిమిషం సార్. ఇంట్రొడక్షన్ లో నేను ఎప్పుడు కూడా ఏం చెప్తా అంటే ఎదుటి ప్యానల్ వాళ్ళ మీద దోసేయను. నా ఒపీనియన్ చెప్తా, నా వ్యక్తిగత ఒపీనియన్ చెప్తా. మీరు నాతో డిఫర్ కూడా కావచ్చు. అలా కాదు. విషయం ఏంటంటే మీరు అన్నమాట కరెక్ట్. ఢిల్లీ జర్నలిస్టిక్ లైఫ్ అనేది మీకు నాకు లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మందా జగన్నాథం ఉండేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ హీ యూస్ టు ఆర్గనైజ్ పార్టీస్. నేను కైలాష్ మేమంతా రెగ్యులర్ గా పోయేవాడు. ఇవన్నీ చాలా రొటీన్ గా జరిగితే ఢిల్లీ వాతావరణం వేరు, ఇక్కడి వాతావరణం వేరు. ఢిల్లీలో ఎంపీలు దాదాపుగా రాజకీయాల కన్నా పైరవీలు చేసుకుంటారు. 70% మంది ఎంపీలు వాళ్ళకి బిజినెస్లు ఉన్నవాళ్ళు. వీళ్ళ ఎవ్వడు కూడా రాజకీయాలు చేసేసి యూపీ బీహార్ నుంచి వచ్చినటువంటి నాయకులు మన దగ్గర ఆంధ్ర నుంచి ఎప్పుడు లేరు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ తర్వాత వచ్చినప్పుడు గానీ మనం అంతా బిజినెస్ వాళ్ళను, ఇప్పుడు సుబ్బరామిరెడ్డి అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చినాం. ఏం రాజకీయం మాట్లాడతారు సార్? ఏం ఐడియాలజీ ఉంటుంది చెప్పండి? తర్వాత ఇప్పుడున్న ఎంపీలు కూడా మీరు గమనిస్తే వీళ్ళ రాజకీయాలు ఇట్లనే ఉంటాయి అనమాట. వీళ్ళు ఈ రకంగానే చేస్తారు. అట్లా అని వీళ్లను ఏదో పెద్ద చాలా సహృద్భావ వాతావరణంలో ఉన్నారు, రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తున్నారు, ఇట్లాంటి పెద్ద పెద్ద పదజాలం వీళ్ళకి ఫిట్ ఇన్ కాదు. రెండోది, రేవంత్ రెడ్డి కేంద్రంతో రాష్ట్ర ప్రయోజనాల కోసమే సహృద్భావ వాతావరణం కలిగి ఉన్నాడు, మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు అని కూడా మీ వ్యక్తిగత అభిప్రాయం. నా దృష్టిలో ఏంటంటే రేవంత్ రెడ్డి హ్యాస్ గాట్ ఎ డూబియస్ క్యారెక్టర్. హీ ఈజ్ నెవర్ నోన్ టు హ్యావ్ సెటిల్డ్ ఇన్ ఎనీ వన్ పర్టికులర్ ఐడియాలజీ. అసలు బేసికల్లీ ఒక ఐడియాలజీ అండ్ రేవంత్ రెడ్డి, దే ఆర్ టూ యాంటానిమ్స్. వాళ్ళకి ఎప్పుడు కూడా ఏకత్వం అనేది లేదు, ఒక కమిట్మెంట్, ఒక ఇది అనేది ఏది లేదు. ఎప్పుడు అవకాశాలను తన్నుకొని వచ్చినప్పుడు ఎప్పుడు అవకాశాలను వాడుకొని రాజకీయంగా ఎదిగిన వ్యక్తి. సో ఇక్కడ స్థిరత్వం ఉన్నా లేకున్నా జనరల్ గా ఎట్లుంటుందంటే ఈ అవకాశవాదులకు కొంతకాలం ఒక చోట ఉన్న తర్వాత ఒక అనుమానం డెవలప్ అవుతుంది, మనం ఇంకా ఇక్కడ కొంతకాలం ఉండగలుగుతామో లేమో అని. మళ్ళీ ఇంకొక మంచి శాంక్చురీని వెతుక్కుంటూ పోతానంటే ఎట్లయితే చేపలు చిన్న కాలువలోంచి చెరువులోంచి నదిలోకి పోతాయో అట్లా పోతా ఉంటారనమాట. ఈ రకమైన వాతావరణం గల వ్యక్తే రేవంత్ రెడ్డి. తర్వాత రెండోది ఏంటంటే ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు, అంటే ఢిల్లీలో గానీ ఇక్కడ గానీ మీరు గమనించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బెట్ ఆన్ కేసీ వేణుగోపాల్ మొత్తం కంప్లీట్ గా రకరకాల వ్యవహారాలు చేసినాడు. అసలు కేసీ వేణుగోపాల్ కూడా రేవంత్ రెడ్డి స్ట్రాటజీనే ఫాలో అయినాడు. కేరళలో తన వాళ్లకు టికెట్లు ఇప్పించుకున్నాడు, ఇక్కడి నుంచి దండుకుపోయిన పైసలని అక్కడ ఎమ్మెల్యేలకు ఇచ్చినాడు, అంతా చేస్తాడు. కానీ రాహుల్ గాంధీ విషయం పసిగట్టినాడు. అమ్మా, ఇద్దరు చీఫ్ మినిస్టర్లు ఇంకా మన దీంట్లో ఉండరు, మన ఆధీనంలో ఉండరు అనే విషయం గ్రహించిన తర్వాత మెల్లగా ప్రియాంక గాంధీ ద్వారా ఆబ్జెక్షన్ రేజ్ చేయించినాడు కేసీ వేణుగోపాల్ లీడర్షిప్ కి. చేంజెస్ ఏం చేసినారు, మళ్ళా ఎక్కడ గొంగల్ని అక్కడే పెట్టినారు కేసీ వేణుగోపాల్. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ పొలిటికల్ మేనోవర్స్ అంటారన్నమాట. ఇప్పుడు రాజకీయాలలో నీతి జాతి ఉంటేనేమో మనము ఆ వ్యక్తులను అయ్యో వీళ్ళు అట్లా చేస్తారు అట్లా చేస్తారా అని అనొచ్చు. కానీ రేవంత్ రెడ్డి మొదటి నుంచి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిని జనరల్ గా అనుమానించడంలో పెద్ద తప్పేం లేదు. తర్వాత రెండోది, మీరు ఇక్కడి నుంచి పోతే అక్కడ ముఖ్యమంత్రి ఇస్తారు లేకపోతే ఇంకేదో ఇస్తారు అని అంటే, ఇక్కడ ముఖ్యమంత్రిగా 2 టర్ములు ఉండాలన్న అత్యాశలో ఉన్న వ్యక్తి రేపు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న గ్యారంటీ లేదు. గెలిచినా ఈయనకు ముఖ్యమంత్రి ఇస్తారా అనేది ఆల్రెడీ ఇంటర్నల్ గా పార్టీలో చాలా రంబ్లింగ్స్ ఉన్నాయి. చాలా రాజగోపాల్ రెడ్డి వీళ్ళు అన్నారు, ఈయన ఎట్లా డిసైడ్ చేస్తాడు, ఒక కేంద్ర పార్టీలో నేనే 2034 వరకు ఉంటా అని ఈయన ఎట్లా చెప్పగలడు అని. మరోవర్ పార్టీ అధిష్టాన వర్గాన్ని కూడా మనం గమనిస్తే, అంటే నేను ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ కాంగ్రెస్ పాలిటిక్స్ రైట్ ఫ్రమ్ 1983 ఆన్వర్డ్స్. ఐ హావ్ నెవర్ సీన్ ఎ చీఫ్ మినిస్టర్ సేయింగ్ దట్ ఐ విల్ కంటిన్యూ టు బి దేర్ అని. రెండోది, ఈవెన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా అంత పాదయాత్ర చేసి పార్టీ గెలిపించినప్పుడు, అంటే పార్టీ అధికారంలోకి వస్తుంది అని అన్నప్పుడు ఒక విలేకరు అడిగినాడు, రేపు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సిగ్నేచర్ ఈ ఉచిత కరెంటు మీదనే పెడతారా, ఆ దాని మీదనే సిగ్నేచర్ చేస్తారా అని అంటే, నేను ముఖ్యమంత్రి అవుతానని మీకు ఎవరు చెప్పినారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేస్తాడని నేను అన్నాను, ఇప్పుడు కూడా అదే అంటున్నాను అన్నాడు. ఇప్పుడు మీరు ఒకసారి ఒక తూకం వేయండి రాజశేఖర్ రెడ్డిని తర్వాత రేవంత్ రెడ్డిని. అట్లా ఉందా పరిస్థితి? తర్వాత అధిష్టాన వర్గంలో
వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు లాయాలిటీ అనేది. ఇప్పుడు పదే పదే ఏంటంటే నేను రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాను, నేను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తాను. తెలంగాణలో ఉన్న సీట్లన్నీ అండి, ఈయన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ఎట్లా చేస్తాడు? ఇప్పుడు కాంగ్రెస్ ఏకాకి అయిపోయింది నేషనల్ పాలిటిక్స్ లో కూడా. డిఎంకేతో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా తెంచుకున్న తర్వాత నిన్నగాక మొన్న కేరళలో ఏదైతే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగిందో సతీశన్ మీటింగ్ ఎట్లా జరిగింది? కాంగ్రెస్ పార్టీ ఎఫైర్ లాగా జరిగింది. సో ఈ పరిస్థితులలో పొలిటికల్ అట్మాస్ఫియర్ ఈ రకంగా ఉండగా పదే పదే హీ అరగెట్ టు హిమ్సెల్ఫ్ ది పవర్ టు మేక్ రాహుల్ గాంధీ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హీ వాంట్స్ టు రిమైన్ హియర్ ఫర్ అప్ టు 2034. ఇదంతా ఎట్లా సాధ్యమవుతుంది? ఇవన్నీ అంటే అసంబద్ధమైనటువంటి వాదనలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నాడు. కాబట్టి డెఫినెట్లీ ఏ పర్సన్ ఆఫ్ డూబియస్ క్యారెక్టర్ విల్ బి సస్పెక్టెడ్. అయితే అతను ఇవాళ పోతాడా, రేపు పోతాడా, ఎల్లుండి పోతాడా అనేది మనం చెప్పలేము. తర్వాత ధర్మపురి సంజయ్ అన్న అరవింద్ అన్న మాట కూడా, అరవింద్ అన్న మాట ఏంది? ఆయన ఒక హీ మాక్డెట్ మన రేవంత్ రెడ్డి పదే పదే బీజేపీ అధిష్టాన వర్గం నా గుప్పిట్లో ఉంది, నా పాకెట్లో ఉంది అని పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి అది తప్పు. బీజేపీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అనలే కదా బీజేపీ హైకమాండ్ నా చేతిలో ఉందని రేవంత్ రెడ్డి అన్నారు ఎప్పుడన్నా? అనకుండా ఇండైరెక్ట్ గా ఆ ఫీలర్స్ ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఆ ఫీలర్స్ ఇస్తున్నాడు కదా. ప్రధానమంత్రియే నన్ను మా ఆప్ హమాసే జూడో అని అన్నాడు కాబట్టి మిగతా వాళ్ళందరికీ అనుమానము. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే జస్ట్ ఒక పై టాప్ లీడరు ఒకసారి మీద చేతులు వేస్తే దాని ప్రభావం కార్యకర్తల్లో చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట. సో కాబట్టి అది తప్పు. అది కేవలం ఓన్లీ ఒక సాంప్రదాయపరంగా అన్నమాటే తప్ప పార్టీ వేరు, పార్టీ ఎజెండాలు వేరు, పార్టీ వ్యవహారాలు వేరు, రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఆ రకంగా ఉండదు. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక కాంగ్రెస్ బీజేపీలో చేరితే ఆయన ముఖ్యమంత్రి అవుతాడేమో అని ఒక జోక్ చేసినాడు. బట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఇస్ దట్ రేవంత్ రెడ్డి ఈస్ సస్పెక్టెడ్ బోత్ బై ది పార్టీ హైకమాండ్ ఇన్ కాంగ్రెస్ యాజ్ వెల్ యాజ్ హియర్ ఆల్సో. ఇక్కడ చాలా మంది ఎవరు కూడా నిన్నగాక మొన్న మీరు రేణుకా చౌదరి ఇంటర్వ్యూ చేశారు కదా, అందులో మీరు అడిగిన ప్రశ్నలే కొన్ని ప్రశ్నలు అడిగినారు. మీరేమన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టుగా ఉందా అని ఒక సీనియర్ రాజ్యసభ సభ్యురాలు అడిగితే ఆమె నాకైతే అట్లా అనిపించట్లేదు అన్నది. కాంగ్రెస్ వాళ్ళు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ లాగా అన్నట్టు అనిపించట్లేదు చాలా. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే చాలా వర్క్స్ అయ్యేటివి, తర్వాత చాలా ఫ్రీడమ్ ఉండేది, తర్వాత ఏమంటారు ఎమ్మెల్యేలు చాలా కింగ్స్ అయ్యేవాళ్ళు. అట్లా ఎమ్మెల్యేలకి ఏం నడవట్లేదు సార్. అసలు అట్లా అన్నదా లేదా చెప్పండి? పార్టీలో పార్టీ అధిష్టాన వర్గంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా రాజ్యసభ టికెట్ తెచ్చుకుంది, డైరెక్ట్ సోనియా గాంధీని కలుస్తుంది. అట్లాంటి నాయకురాలకి ఆ రకమైన అభిప్రాయం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని అన్నప్పుడు ఎవరైనా ప్రతిపక్షాలు ఈ రకమైన విమర్శ చేస్తే దాంట్లో తప్పేం లేదు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఈస్ బీయింగ్ సీన్ యాజ్ అ ఫారినర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఇతని ఆలోచన సరళి అంతా కూటమి ప్రభుత్వం స్టైల్లో ఉంది, కూటమి వ్యవహారాలే చేస్తున్నాడు. అసలు పార్టీలో స్వచ్ఛంద అభిప్రాయాలు కలిగిన ఎవరిని ఎదిగనిచ్చినట్టు చెప్పండి ఒక్క మాట. ఫలానా కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు స్వతంత్రించి తన అభిప్రాయాలు వ్యక్తం చేసిన అతనికి, ఆ లీడర్ కి ఒక్క పదవి వస్తే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మనం ఒప్పుకుంటాం. తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రకమైన రాజకీయాలు చేసినారో అవి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసినాడు? రిటైర్ అయిన ప్రతి చీఫ్ సెక్రటరీని అడ్వైజర్ గా పెట్టుకున్నాడు. ఈయన అదే చేసినాడు. శాంతి కుమార్ ఇచ్చినాడు. ఆల్రెడీ రామకృష్ణారావుకు పోస్ట్ రిజర్వ్ అయ్యి చేసి పెట్టినాడు. ఎల్ఎన్టీ వాళ్లకు సంబంధించింది. డీజీపీలు రిటైర్ అయితే ఈయన ఏం చేసినాడు? అడ్వైజర్ గా పెట్టుకున్నాడు అనురాగ్ శర్మని. ఈయన అదే పెట్టుకున్నాడు, సెక్యూరిటీ అడ్వైజర్ గా పెట్టుకున్నాడు. మీకు వాట్ ఇస్ ది డిఫరెన్స్ దట్ యు ఆర్ ఏబుల్ టు సీ ఇన్ దిస్ గవర్నమెంట్ అండ్ దట్ గవర్నమెంట్? అంటే ఏ అంశాల మీద ఒకటి క్లియర్ చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ హైకమాండ్ మధ్య సంబంధం ఎట్లా ఉంది? నెఫేరియస్ రిలేషన్షిప్ ఉంది. ఇట్ ఈస్ అ వెరీ డూబియస్ రిలేషన్షిప్ హీ సర్టెన్లీ పొజెసెస్ విత్ బీజేపీ. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ హీఈస్ నాట్ ఏ మ్యాన్ టు బి ట్రస్టెడ్ బై ద కాంగ్రెస్ ర్యాంక్ అండ్ ఫైల్. కాంగ్రెస్ వాళ్ళు ఎంత తొందరగా మేలుకుంటే కాంగ్రెస్ పార్టీ అంత బాగుంటది. లేకపోతే అస్సాంలో జరిగినట్టే జరుగుతుంది. మొన్న అస్సాం హేమంత్ బిశ్వ శర్మ ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చే టికెట్లలో 30 టికెట్లు నేను ఇస్తున్నాను, రేపు రాజ్యసభ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు నా అభ్యర్థులకే మద్దతు ఇస్తారని అన్నాడు. తర్వాత ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కానీ ప్రతి చోట అంతేందుకండి అభిషేక్ మను సింఘ్వి వాజ్ డిఫీటెడ్ బై క్రాస్ ఓటింగ్. మీరు ఏమంటారండి? కాంగ్రెస్ లో ఇది చాలా చాలా సహజమైపోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడు పార్టీ మారకపోతుండే.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఎందుకు కొనుక్కుంటున్నారు, అమ్ముతున్నారు, అంతే. దట్స్ ఆల్. ఓకే. ఎస్, కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు, సుమిత్రానంద్ తనోబా గారు కూడా జాయిన్ అయ్యారు, దిలీపాచారి